చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సినిమా పరిశ్రమకు ఏమయ్యింది అంటే సినిమాకి ఏమైంది? ఈ ఆలోచన మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో కానీ సినిమా హీరోలకి హీరోయిన్లకి షూటింగుల్లో దెబ్బలు తగులుతున్నాయి. అదేంటో ఇప్పుడు ఎవరికి సినిమా ఫీల్డ్కి సంబంధించి దెబ్బలు తగిలాయి అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్, హీరోయిన్ రష్మిక, ఆ అమ్మాయికి సినిమా షూటింగ్లో దెబ్బలు తగిలాయి. ఎప్పుడు తగిలాయి, ఎలా తగిలాయి, దీనికి సంబంధించిన సమాచారాన్ని మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తాడు అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాలతో సూపర్ డూపర్ హిట్లను అందుకుంటూ దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్గా మారిన రష్మిక మందన్న, ఈ అమ్మాయికి ఊహించని షాక్ తగిలింది. అదేంటి అంటే ప్రస్తుతం వరుస పాన్ ఇండియా మూవీస్తో బిజీగా ఉన్న రష్మిక మందన్న ఒక సినిమా షూటింగ్కి సంబంధించి బిజీగా ఉన్న ఆమె ఒక డ్యాన్స్ సీక్వెన్స్ షూటింగ్ సందర్భంగా రష్మిక మందన్న గాయపడ్డారు. ఇండస్ట్రీలోనూ ఆమె అభిమానుల్లోనూ ఈ సమాచారం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ప్రస్తుతం రష్మిక రణబాలి, మైసా చిత్రాల షూటింగుల్లో నాన్ స్టాప్గా బిజీగా ఉన్నారు. ఈ సినిమాల కోసం వరుసగా హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల్లో చాలా బిజీగా ఉన్నారు ఆమె. కఠినమైన డాన్సులు, పెర్ఫార్మెన్స్ సీన్స్, వీటన్నిటిలోనూ రష్మిక ఎంత బిజీగా ఉన్నారు అంటే ఆ బిజీలోనే పాపం తనకి ప్రమాదం సంభవించింది. ఆమె శరీరానికి తీవ్రమైన ఒత్తిడి కలిగి అంతులేని ఒత్తిడికి గురయ్యారు. ఆమె హిప్ ఏరియాలో పూర్తిగా టెండన్ డిటాచ్మెంట్ అయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ రకమైన గాయం వైద్యులను సైతం చాలా విస్మయానికి గురి చేసిందట. సాధారణంగా ఇలాంటి తీవ్రమైన గాయాలు కఠినమైన సాధన చేసే క్రీడాకారులలో మాత్రమే సంభవించే అవకాశం ఉంటుంది. మరి హీరోయిన్, ఈమెకెందుకు ఇలాంటి ప్రమాదం సంభవించింది అని వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి రష్మిక రాబోయే 6 వారాల పాటు రెస్ట్లో ఉండాలి అని డాక్టర్లు చెప్పిన ఒక సూచన. టెండన్ పూర్తిగా యథాస్థితికి వచ్చేంత వరకు తను రెస్ట్లోనే ఉండాలని, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా కంటిన్యూ అవుతున్న రష్మిక చేతిలో సుమారు 4 చాలా పెద్ద భారీ సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలతో పాటు దాదాపు 30 మంది ప్రముఖ బ్రాండ్లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు రష్మిక. ఆమె నటిస్తున్న సినిమాలతో పాటు ఈ యాడ్ షూటింగ్స్ కూడా తాత్కాలికంగా ఆగిపోయాయి. త్వరలోనే ఆమె కోలుకొని తిరిగి షూటింగ్స్కి రావాలి అని ఆమె అభిమానులు, మరి ముఖ్యంగా సినిమా పరిశ్రమ, ఆమె శ్రేయోభిలాషులు సోషల్ మీడియా పరంగా రష్మికకు సానుభూతిని కాదు, మీరు త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగుల్లో పాల్గొని మా ముందుకు రావాలి, మీ పాన్ ఇండియా మూవీస్ అన్ని రిలీజ్ అవ్వాలి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.